నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భారీ వర్షాలు వరదల మూలంగా తలెత్తే పరిణామాలను పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎలాంటి ప్రాణ ఆస్తి పశు నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది పరివాహక మండలాలు, లంక ప్రాంతాలు, నర్సాపురం, మొగల్తూరు, ఎలమంచిలి, ఆచంట, పెనుగొండ మండలాలపై ఎక్కువ దృష్టి పెట్టామని తెలిపారు. ప్రస్తుతం వర్షాల ప్రభావం తగ్గుతున్నందున ఎగువ కురుస్తున్న వర్షాల వలన వరదల రూపంలో జిల్లాకు ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగాన్ని సంసిద్ధులు చేశామని ప్రజలంతా అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలని అన్నారు. వరదలు వర్షాలు మరింత పెరిగితే ముంపుకు గురయ్యే గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలు వచ్చడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఇప్పటికే తుఫాన్ రక్షిత భవనాలు, ప్రభుత్వ భవనాలు సిద్ధం చేశామని ప్రజలంతా పునరావాస సురక్షిత ప్రాంతాలకు రావాలని జిల్లా కలెక్టర్ కోరారు. పునరావాస కేంద్రాలకు తరలించే ముందస్తు కార్యాచరణ అమలు చేసేందుకు ఆయా కేంద్రాల్లో అవసరమైన బియ్యం, గ్యాస్, కూరగాయలు, నూనె, పప్పు, కొవ్వొత్తులు తదితర వాటిని అధికారుల సిబ్బందితో సిద్ధం చేశామని అన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జనరేటర్ను సిద్ధం చేసుకోవాలని అన్నారు. భద్రాచలం, ధవళేశ్వరం గోదావరి నీటి మట్టాలు, రోజు కురుస్తున్న వర్షాల పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాల సీజన్లో ఎక్కువ విద్యుత్ షాక్ గురవుతున్న సంఘటనలు తలెత్తే అవకాశం, వరద ముంపు ప్రాంతాల్లో నెలల నిండిన గర్భిణీ స్త్రీలను, దీర్ఘ వ్యాధిగ్రస్తులను, బెడ్ రెస్ట్ తీసుకుంటున్న పేషెంట్లను గుర్తించి అవసరమైతే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయాలని ఆదేశించామని తెలిపారు. అనుకోని ఇబ్బంది తలెత్తితే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండేలాగా అధికార యంత్రాంగంకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో జరగాల్సిన మీకోసం కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీలకు కూడా సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ వెంకట సాయిబాబా మందిరంలో గురి పూర్ణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త చైర్మన్ మల్లినేడి తిరుమలరావు ఆధ్వర్యంలో బాబావారికి గోక్షీరంతో అభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని బాబావారిని దర్శించుకుని విశేష పుష్పార్చన నిర్వహించారు. హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నాయని, అలాంటి పండుగల్లో గురి పూర్ణిమ పండుగ ఒకటని, ఈ పర్వదినాన్ని ఎంతో ప్రత్యేకమైన పవిత్రమైన పండుగగా జరుపుకుంటామని అన్నారు. ఏటా హిందూ సంప్రదాయ ప్రకారం ఈ పండుగ ఆషాఢ పౌర్ణమి తిథి రోజున వస్తుందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు బాబావారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో చైర్మన్ మల్లినేడి తిరుమలరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్, పొత్తిరి బాపిరాజు, కోల నాగేశ్వరరావు, భీమల రామూర్తి, మల్లినేడి సుధాకర్, కంతెలి వెంకటరాజు, కుక్కల బాల, సిహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమి ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది. మళ్ళీ బాబీ గారి ఆధ్వర్యంలో వెంకట సాయిబాబా మందిరంలో సాయిబాబా గారి ఆశీస్సులతో ఈ ఉత్సవం ఎంతో వైభవంగా చేస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి ఆ సాయిబాబా గారిని దర్శించుకొని వెంకట సాయిబాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని, అందరూ సిద్ధి సంపదలు ఉండాలని చెప్పి ఆ సాయిబాబా గారిని వేడుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సద్గురు సాయినాథుడు సాయినాథ బాబావారి ఆశీస్సులతో మా భీమవరంలో హౌసింగ్ బోర్డులో వేంచేసి ఉన్న వెంకట సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానికి పెద్దలు ఇప్పుడే ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు వచ్చి వెళ్ళడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ బీజేపీ వర్మ గారు కూడా రావాలి. కొంచెం అనుకూల కార్యక్రమంలో ఆయన ఫోన్ చేయడం జరిగింది, హైదరాబాద్లో ఉండటం జరిగింది. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, స్వామివారు ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో అందరికీ కూడా సాయిబాబా వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం. జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం.
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆదివారం భీమవరం శ్రీ మావులమ్మ అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 5 టన్నుల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా అలంకరించారు. భక్తులతో అమ్మవారి దేవస్థానం కిటకిటలాడింది. ఎమ్మెల్యే పురపతి రామాంజనేయులు మావులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు. అమ్మవారి స్వర్ణ వస్త్రానికి పెదపుల్లేరుకు చెందిన కలిదిండి రవిరాజు, నీలిమే దంపతులు 8 గ్రాముల బంగారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ఆలయ ఈవోకు అందించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 50 మంది దంపతులచే చండీ హోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, ఇరికి సూర్యారావు, పొత్తురు బాపిరాజు, కోల నాగేశ్వరరావు, భీమల శ్రీరామూర్తి, లంకా శ్రీనివాస్, ముచ్చల శివ, ఉచికాల సుబ్బారావు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వైదిక సిబ్బంది, అలాగే పట్టణ ప్రజలు, ప్రముఖులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ అంజిబాబు గారు ఇలా అందరి ప్రోత్సాహ సహకారాలతో ఈ ఆషాఢ మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఇవాళ ఆషాఢ పౌర్ణమి అత్యంత అద్భుతమైన రోజు. ఈరోజు గ్యాస్ పౌర్ణమి ముందుగా నిర్వహించి ప్రత్యేక విశేషం. దీనికి అమ్మవారి 4.5 సుమారు 4.5 టన్నుల కూరగాయలతో ఆకుకూరలతోటి అత్యంత సుందరంగా అందరి సహకారంతో అలంకరణ చేయడం జరిగింది. ఈ వర్షాకాలంలో వచ్చే కాయగూరలు తీసుకోవడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా ఈ ఉత్సవాన్ని చేస్తారు. అలాగే భక్తులందరూ దీన్ని స్ఫూర్తి తీసుకుని అమ్మవారిని దర్శనం చేసుకొని ఆరోగ్య భీమవరం గునుపూడి నల్లవారి తోటలోని శ్రీ ఉమా సోమేశ్వర నగర్ కుటుంబ సభ్యులు కలిసి గునుపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి పోలేరామ అమ్మవార్లకు ఆషాఢ మాసం సందర్భంగా సన్నాయి మేళాలతో ఊరేగింపుగా బయలుదేరి సారిని సమర్పించారు. ఎమ్మెల్యే పురపతి రామాంజనేయులు పాల్గొని మంచి కార్యక్రమాలతోనే దైవానుగ్రహం అని, అటువంటి మంచి కార్యక్రమాలు చేసిన కాలనీవాసులను అభినందించారు. ఆదిలక్ష్మి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కులుపుడు గోవిందరావు, శ్రీ ఉమా సోమేశ్వర నగర కుటుంబ సభ్యులు ఎర్రంశెట్టి వాసు, రామాయణం సత్యనారాయణ, కొప్పినేడి పండు, భద్రాల పుల్లేశ్వరరావు, పులకండం శశిధర్, బ్రహ్మాజీ, మేళం చిన్ని, గాదం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి పోలేరమ్మ వారు మన గునుపూడి గ్రామంలో పేరాలు జరుగుతున్నది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు గ్రామ దేవత ఇంటి విలువైపై అందరినీ మాకు విలువైపై మమ్మల్ని అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా, గునుపూడి ప్రజలందరినీ కూడా ఎల్లవేళలా కాపాడుతున్నది. అటువంటి గ్రామ దేవతకి ప్రతి ఆషాఢ మాసం సందర్భంలో చాలామంది శారీ చీరలు పట్టు రావడం ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా ఈ రోజున ఉమాసోమేశ్వర నగర్ వాసువులు మరియు నల్లవారి వీధి వాసువులు కలిపి అందరూ కూడా అవి నుంచి ఈ రోజున అమ్మవారికి సారి అఖండంగా ఘనంగా సమర్పించారు. అందులో చాలా ముత్తైదువులు, పెద్దలు, చిన్నవారు, చిన్నలంటే పోతురాజులు అన్నమాట. చిన్నవారంటే చిన్నవారిని తీసేయకూడదు. మన గ్రామ దేవతకి, ప్రతి గ్రామ దేవతకి కూడా పోతురాజు తమ్ముడు. 108 గ్రామ దేవతలకి ఒకే ఒక తమ్ముడు, చాలా గారాల తమ్ముడు. అటువంటి గ్రామ తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చి ఈ రోజున అమ్మవారికి సారి సమర్పించుకుంది. ఆ సందర్భంగా అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా గునుపూడి గ్రామ ప్రజలకు, ముఖ్యంగా సోమేశ్వర నగర వాసులకు, మిగతా అందరికీ కూడా ఎల్లవేళలా కాపాడుతుందని. రామాయణపురంలో వరసిద్ధి వినాయక స్వామి శ్రీ సాయిబాబా వారి ఆలయంలో లోక పెద్దిరాజు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారి నుండే భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ లోకం పెద్దిరాజు మాట్లాడుతూ, రామాయణపురంలో సాయిబాబా ఆలయం కట్టి 3 సంవత్సరాల నుండి గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నామని, ఆదివారం ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించామని, అన్న సమర్ధన జరిపినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోసంశెట్టి నాగకృష్ణ, తల్పూరి శ్రీనివాస్, పెనుగుదురు రాంబాబు, నాదెల లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరాల నుంచి మేము సాయిబాబా వారి గుడి కట్టి 3 సంవత్సరాలు అయ్యింది. 3 సంవత్సరాలు మట్టి కట్టి గ్రామ ప్రజలు సహకారంతో ప్రతి లక్షవారం 300 నుంచి 400 మందికి భోజనాలు పెట్టడం జరుగుతుంది ప్రతి లక్షవారం ఈ రామాయణపురం గ్రామంలో. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటలకి సాయిబాబా వారికి అర్చనలు, అభిషేకాలు, అలాగే షిరిడి హారతి, అనంతరం అఖండ అన్నసంతర్పణ కార్యక్రమం గ్రామ ప్రజల సహకారంతో ఇవాళ 2000 మందికి భోజనాలు పెట్టడం జరుగుతుంది. 1 గంట నుంచి సాయిబాబాకి 7 గుర్రాల పల్లకి సేవలో అందరూ సాయిబాబాని ఊరేగిస్తాం. సాయంత్రం మళ్ళీ యథాస్థానంలో సాయిబాబాని మళ్ళీ గుళ్ళో పెట్టేసి యథావిధిగా మళ్ళీ లక్షవారం మళ్ళీ భోజన కార్యక్రమం చేస్తాం. ఈ రామాయణపురంలో సేవ చేసి మొత్తం ఈ జనాభా అంతా ప్రతి లక్షవారం ఉదయం 6 గంటలకు వచ్చి కానీ 3-4 గంటల దాకా భోజనాలు పెట్టడం జరుగుతుంది. గురు పౌర్ణమి సందర్భంగా అత్తిలి మండలంలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అత్తిలిలో గల సాయిబాబా ఆలయం వద్ద ఉర్దలపాలెంలో గల సాయిబాబా ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి వివిధ హారతులు, అభిషేక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ఐలూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయంత్రం పల్లకి సేవను నిర్వహించారు. ఎనదమూరు డ్రైన్ ఉగ్రరూపం దాల్చింది. గత 4 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి వరద నీరు ఎనదమూరు డ్రైన్లోకి భారీగా వచ్చి చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం రామచంద్రపురం వద్ద ఉన్న ఆరుదలకోడు అవుట్ఫ్లో స్లూయిస్ వద్ద గట్లను తాగుతూ ప్రవహించడంతో స్థానిక ప్రజానికం ఆందోళన చెందుతున్నారు. స్లూయిస్ వద్ద గట్టు బలహీనంగా ఉండడంతో అధికార యంత్రాంగం ఇప్పటికే ఇసుక బస్తాలతో పటిష్టం చేశారు. అయినప్పటికీ గట్టుపై బీటలు వారడంతో ఏ క్షణం ఏమి జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అత్తిలి మండలంలో గల ప్రధాన డ్రైన్లు అయిన రాచకోడు, ఈర్లకోడు, మంచిలి, ఆరుదలకోడు డ్రైన్ల ఉద్ధృతికి వరి నాట్లు, నారుముళ్ళు నీటి ముంపులో ఉన్నాయి. అత్తిలి మండలం తిరుపతిపురం, వరిగేడు, కొమ్మర, ఈడూరు, మంచిలి, అత్తిలి, స్కినేపురం ఆయకట్టు ప్రాంతం ముంపులో ఉంది. ఎనదమూరు డ్రైన్ ఉధృతి తగ్గేంత వరకు పంట చేలు ముంపులో ఉండే పరిస్థితి నెలకొంది. ఆరుదలకోడు అవుట్ఫ్లో స్లూయిస్ గేట్లు మూసివేసినప్పటికీ గేట్లు సరిగా పనిచేయకపోవడంతో ఎనదమూరు డ్రైన్ వరద నీరు ఆరుదలకోడు అవుట్ఫ్లో స్లూయిస్లోకి కింద నుండి వెనక్కి తెగదనడంతో పంట చేల్లోకి ఎర్రనీరు చేరి సముద్రాన్ని తలపిస్తోంది. ఎర్రనీరు పంట చేల్లోకి చేరడం వల్ల పంట పాడవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఆరుదలకోడు అవుట్ఫ్లో స్లూయిస్ వద్ద ఇదే సమస్య తలెత్తడంతో ముంపు సమస్య అధికమవుతోందని అన్నారు. స్లూయిస్ గేట్లకు మరమ్మతులు చేపట్టి గేట్లు పూర్తి స్థాయిలో పడే విధంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతున్నారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోట గంగారాజు చెప్పారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అత్తిలి మండలం స్కినేపురంలో ముంపులో ఉన్న వరి చేను ఆధ్వర్యం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గంగారాజు మాట్లాడుతూ వర్షాల కారణంగా వరి నాట్లు, నారుమళ్లు పూర్తిగా పాడైపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయారని, పంట నష్టం జరిగిన రైతులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు దాసరి బాబ్జీ, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, బీజేపీ మండల అధ్యక్షులు బాల మహేష్, బీజేపీ నాయకులు కొత్తపల్లి రఘురామరాజు, నూకల సతీష్, చక్క శ్రీరాములు, సురేష్ రైతులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా అత్తిలి మండల ఆరివిల్లిలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై బాబా వారిని దర్శించుకున్నారు. హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు బాబా పారాయణం చేశారు. ఆరివిల్లిలో వేయించేసి ఉన్న శ్రీ రామ సత్యనారాయణ స్వామివారి ఆలయ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ శిఖరంపై నుంచి భక్తులు సమర్పించిన బూరెలను పోశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించి తరించారు.
ఆషాఢమాస పౌర్ణమి పర్వదినం సందర్భంగా తిరుమండల మాలవీల్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిగా శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పలు రకాల కూరగాయలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నందమూరు వద్ద ఏటిగట్టు గండిపడింది. దీంతో భారీగా వరద నీళ్లు పంట పొలాన్ని ముంచెత్తుతోంది. ముద్దాపురం కోనాల గ్రామాల్లో వరి చేలు నీట మునిగాయి. భారతదేశంలో అఘోరులు అంటే ప్రజాహితం కోరుకునే వారనే వాస్తవాన్ని సమాజానికి తెలియజెప్పిన గురువు అఖిల భారతీయ అఘోరా అఖాడా అధ్యక్షులు అఘోరేశ్వర భగవాన్ డాక్టర్ ఆదేశ్ నాథ్జీ అని అఖాడా ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేష్ నాథ్ ఆగోజీ అన్నారు. గురు పూర్ణిమ సందర్భంగా ఆదివారం తణుకు కమ్మ కళ్యాణ మండపంలో అఖిల భారతీయ అఘోరా అఖాడా ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అఘోరులు అంటే జనం భయపడే పరిస్థితి ఉండేదని, కానీ ఆ పరిస్థితిని రూపుమాపి గురు స్థానంలో ఆదేశ్ నాథ్జీ ధర్మం సత్యం కోసం పాటుపడి సఫలీకృతులయ్యారని స్పష్టం చేశారు. సమాజాభివృద్ధిలో గురువు పాత్ర కీలకమని, గురువు అనుగ్రహం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటారని అన్నారు. ఉజ్జయిన్లో ఉండే గురు పూజోత్సవ రోజున తణుకులో సతాకరం నిర్వహించినట్లు చెప్పారు. అబాడాకు నన్ను ఉపాధ్యక్షులుగా చేయడమే కాకుండా రాజయోగి బిరుదును అందించడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో తణుకు కళ్యాణ మండపంలో అఖిల భారత అఘోరా అఖాడా ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి తణుకు ఎమ్మెల్యే ఆర్మూరి రాధాకృష్ణ హాజరై ఆదేశ్ నాథ్జీ అఘోరి, రాజేష్ నాథ్జీ అఘోరిలో ఆశీర్వచనాలు తీసుకున్నారు. విధుల నిర్వహణలో విద్యుత్ శాఖ తగిలి మృతి చెందిన మున్సిపల్ పారిశుధ్య కార్మికులు శ్రీను కుటుంబ సభ్యులను తణుకు శాసనసభ్యులు ఆర్మూరి రాధాకృష్ణ పరామర్శించి వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంకిత భావంతో పనిచేసే సిబ్బందిలో ఒకరైన శ్రీను అకాల మరణం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం తరఫున వారి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి వచ్చే 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు తెలుగుదేశం పార్టీ తరఫున 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లుగా తెలిపారు. వారి కుటుంబానికి ఇళ్ల స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలాగా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇరగవరం మండలం ఇరగవరం, అర్జునుపాలెం, కంతేరు, కాకిలేరు, పేకేరు గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను తణుకు శాసనసభ్యులు ఆర్మూరి రాధాకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్మూరి మాట్లాడుతూ వరి సాగు కోసం రైతులు 10,000 రూపాయల నుండి సుమారు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారని, గత ప్రభుత్వంలోని డ్రైనేజీలకు సంబంధించిన రీసిల్టింగ్ పనులు చేయకపోవడంతో డ్రైనేజీల నుండి పొలాల్లోకి నీరు ప్రవేశిస్తున్న పరిస్థితి నెలకొందని అన్నారు. పంట నష్ట వివరాల గురించి రైతులను అడిగి తెలుసుకుని ప్రభుత్వం నుండి సాయం అందేలాగా చూస్తామని రైతులకు భరోసా కల్పించారు. రాబోయే వేసవిలో రీస్టిల్లింగ్ చేసే కార్యక్రమం చేపడతామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. తణుకు బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద గల షిరిడి సాయిబాబా మందిరంలో గురు పూర్ణిమ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తణుకు రైల్వే స్టేషన్ రోడ్లో గల అశ్వద్ధ షిరిడి సాయి మందిరంలో గురు పూర్ణిమ సందర్భంగా సాయి వ్రతం, సాయి హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయ కాకడ హారతి, మధ్యాహ్న హారతి, శేష హారతులు ఇచ్చారు. భక్తులకు అఖండ అన్న సమారాధన జరిపారు. శాస్త్ర దీపాలంకన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం మేళతాళాలతో పల్లకి సేవ నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
చూసుకుని చెప్పాలి. అస్మాకం అభయ ఆయు అర్థం ధర్మ చతుర్విధ ఫల నామః నివృత్తి ఆదిత్యాది శాంత్యర్థం మమ సంపూర్ణ దేహారోగ్య మమ కుమారస్య ప్రీత్యర్థ ఆషాఢ అక్షయం రాయండి. నీటి లోపల శ్రీకారం రాయండి. తర్వాత పశువుల మీద అక్షరం వచ్చింది వినాయక స్వామి దగ్గర. తణుకు పట్టణ స్వర్ణకార సంఘ ఎన్నికల నిమిత్తం 4 సెట్ల నామినేషన్ దాఖలైనట్లు జిల్లా స్వర్ణకార సంఘ ఎన్నికల అధికారి పట్నాల శేషగిరిరావు తెలిపారు. ఈ నెల 28న ఇండియన్ మెడికల్ హాల్లో సంఘ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి నల్గొండ రామకృష్ణ, కీర్తి శివప్రసాద్, గురుజాబ్ శ్రీనివాసరావు, పొడుగు సురేష్, నాగుమల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 200 మంది సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. తణుకు రూరల్ మండలం దువ్వలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు దాసరి వెంకటేశ్వర పర్యవేక్షణలో భారతీయ కిసాన్ మోర్చా స్టేట్ ఉపాధ్యక్షుడు తోట గంగారాజు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు దాసరి బాబీ, జిల్లా ప్రధాన కార్యదర్శి మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు మణికంఠ, గ్రామాధ్యక్షుడు రామకృష్ణ, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులతో కలిసి గత 4 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎర్రకాలువ పొంగి మునిగిన ప్రాంతాలను సందర్శించారు. వరద రూపంలో గ్రామంలోకి నీరు రావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా సుమారు 6,000 ఎకరాల వ్యవసాయ ఆయకట్టు నీట మునిగినట్లు రైతులు తెలిపారు. రైతుల నుండి సమస్యలు తెలుసుకుని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని వారు తెలిపారు. విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన చిటికెల శ్రీని కుటుంబానికి మున్సిపల్ అధికారులు ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. తణుకు శాసన ఆర్మీ రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బివి రామన్ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు పివి ప్రతాప్, ఏఐటిసి నాయకుల వద్ద నాగరాజు, కామన్ మున్స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇరుపక్షాల చర్చలు జరిగిన తర్వాత శ్రీని కుటుంబానికి మున్సిపాలిటీ నుండి 5 లక్షలు, విద్యుత్ డిపార్ట్మెంట్ నుండి 5 లక్షలు, సిఎంఆర్ఎఫ్ నుండి 5 లక్షలు, తణుకు మున్సిపల్ నుండి 2 లక్షలు, మొత్తం 15 లక్షలు ఇవ్వడానికి అంగీకారం తెలిపారని అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన చర్చలు జయప్రదమైనందుకు ఆందోళన విరమించారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలుగుదేశం తరఫున 50,000, కమిషనర్ 15,000 శ్రీను బారికి అందించారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు ఆదినారాయణ బాబు, మందులయ్య, మంగ, అయ్యప్ప, దేవి, ధనలక్ష్మి, శ్రీను, నాగేంద్ర కుమార్, అనంతలక్ష్మి, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.